ఉపవాసం వలన శరీరంలో జీవక్రియ పాక్షికంగా స్తంభించిపోతాయి. దాని ప్రభావం శరీరంలోని ద్రవాల సమతుల్యంపై పడుతుంది. అంతేకాక నీటి శాతం తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడడం కూడా జరుగుతుంది. ఉపవాసాలు తప్పనిసరిగా ఉండాల్సిన సమయంలో ఇంటి పనులు తగ్గించుకోవడం, ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా ఉపవాసాలు చేయడం వల్ల గుండెల్లో మంట, అల్సర్, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఉపవాసం పేరిట మధ్యాహ్నం భోజనం మానేసి రాత్రి సమయంలో మితిమీరి ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇన్సులిన్ వేగం తగ్గుతుంది. ఇది డయాబెటిక్ కి దారితీయవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినప్పుడు దాన్ని తట్టుకోవడానికి శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దాంతో రక్తపోటు పెరిగి రక్తనాళాలు కుచించిపోయే అవకాశం ఉన్నాయి. అందువల్ల ఉపవాసం ఉన్న సమయంలో ఎక్కువగా మంచినీరు తాగాలి. చాలా మంది ఉపవాసం సమయంలో పండ్ల రసాలు తాగుతూ ఉంటారు. కానీ ఆ సమయంలో పండు రసాలకు బదులు కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. ఉపవాసం విరమించిన తరువాత పీచు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. ఉపవాసం వలన అవయవాలు పనితీరు దెబ్బతింటుంది. అందువల్ల ఉపవాసాలు అనివార్యం అయితే తప్ప ఎక్కువగా చేయకూడదు.